హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు పోట్రీ టౌన్ అని ఒకటి ఉంది అనమాట బెంగళూరులో. అక్కడ ఎక్కువగా కుండలు తయారు చేస్తూ ఉంటారు. నాకు చాలా రోజుల నుంచి కోరిక కుండలు తయారు చేసి చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒక చిన్నప్పుడు చూసిన జ్ఞాపకం. సో నిన్న మన ఫ్రెండ్స్ వచ్చారు కదా, సో వాళ్ళు చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి చేసేదంతా చూపిస్తారనేసి. సో మనం అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళి వాళ్ళు ఎలా పార్ట్స్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. కానీ మొత్తం ఫుల్ ప్రాసెస్ మనం చూడలేకపోవచ్చేమో, ఎందుకంటే ఒకసారి మనకు మట్టి కలుపుతారు, ఒకసారి కాలుస్తారు, ఒకసారి చేస్తారు, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట అది. కాకపోతే ఈరోజు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నారో అదంతా చూసేసి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దారిలో ఉన్నాం, నియర్ బై పోట్రీ టౌన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కొంచెం విజువల్స్ చాలా బాగున్నాయి రోడ్లో. కొన్ని చోట్ల అయితే మరీ కచ్చిపిచ్చ అంటుంది కదా, నాకెందుకో ఇది చాలా డీసెంట్గా ఉందన్నమాట ఈ పర్టికులర్ రోడ్డు. అంతేకాకుండా ఆ సరౌండింగ్స్ ఉన్న చెట్లు కావచ్చు, లేదా పక్కన ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, అందులో ఉన్న పూల మొక్కలు కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అందుకోసమే ఈ పర్టికులర్ రోడ్ని మీకోసం షూట్ చేశాను. తర్వాత మనం రీచ్ అయిపోతున్నాం కొద్ది దూరంలో పోట్రీ టౌన్కి. యాక్చువల్గా ఇదైతే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసిన సైట్స్ అంట ఇవి. అంటే వాళ్ళ జీవనోపాధికి కల్పించిన సైట్స్లో వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే జస్ట్ ఇంకా తడి కూడా ఆగలేదు అనమాట. చూసారా, మొత్తం ఇప్పుడే చేసి డ్రై చేస్తున్నారు. సో లోపల ఏమైనా చేస్తారేమో చూద్దాం వచ్చేయండి. ఇవన్నీ జస్ట్ కొంచెం ఆరినవి. ఇవన్నీ మట్టి, సరే బంక మట్టి, ఈ మట్టితో మొత్తం ನೋಡ್ಬೋದಾ. ఇప్పుడు మనం చేసేది ఒకసారి చూద్దాం. కొంచెం డార్క్గా ఉంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always
always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. కంఫర్ట్గా ఉందన్నమాట మాట్లాడడానికి, లేకపోతే అవసరం పడిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా, నేను అంత ఎగ్జాక్ట్గా అయితే రాలేదు. అంటే ఎక్కడ తెస్తారు మీరు? డెలివరీ ఇంకా వస్తాను, చెరువులో ఇంకా వస్తాను. చెరువులో బంకమంట చెరువులో చెరువు అది ఎలా మెటీరియల్ దీనిలో అది రాది, ఇంకా సాఫ్ట్ కాలేదు. నేను ప్రాసెస్ సాఫ్ట్ వస్తాను. దీనిలో నీళ్ళు పోసేసి వాళ్ళకి సాఫ్ట్ చేసేసాను అనమాట. ఎట్లా ఉంది నీకు సేల్ అంతా? పర్వాలేదా? పర్వాలేదు. ఎంత వస్తుంది నెలకే? అది చెప్పే కాయలేదు. మీ ఓనేనా రెంటే? ఇల్లు కూడా ఇక్కడ వీళ్ళంతా. కానీ మా ఊర్లో చేసేవాళ్ళు ఇది ఇట్లా బండి చక్రం. మొన్న కూడా అడిగినా ఎప్పుడు చేస్తారు చెప్పండి, నేను చూడాలని. ఎప్పుడు చిన్నప్పుడు మేము కర్ర తీసుకొని ఇట్లా తిప్పుతా ఉండేవాళ్ళం మేము. ఆయన కుండలు చేసి ఆయన మాత్రం మధ్యలో ఇట్లా పెట్టుకొని మళ్ళీ అంటే కుండ వెనకాల బాల్ ఇచ్చేది ఒక తట్టేది. ఇప్పుడు అది మీరు అంతేనా చెప్తారా? చేత్తో సిటీలో ఎవరు చేస్తారు? ఉండలేదా? సిటీ అంతా ఎవరు చేస్తారు? మీరు అన్ని చిన్నవే ఇవేనా చేస్తారు? ఇవే ఈ సైజే. దేనికి ఇది? ఇట్లా ఐస్ క్రీమ్ ఇస్తారు. ఐస్ క్రీమ్ కుల్ఫీ కుల్ఫీ అది
ఇంకా సిటీలో రెగ్యులర్ గా ఆర్డర్లు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ ఆర్డర్. పెళ్ళికి స్వీట్ వేస్తారు ఇక్కడ. ఇప్పుడైతే మీకు కొంచెం బాగా వస్తుంది బిజినెస్, ఇంకా పర్వాలేదు, బాగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది దిగారు వీటిలోకి, ప్రతిదీ కుండలు 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 అంటున్నారు. అందువల్ల మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కూడా యూఎస్ లో నా ఫ్రెండ్స్ ఉంటే కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి బాండలు, పెద్ద పెద్దవి కోళ్ళు ఉంటున్నాయి, అవన్నీ తీసుకోబోతున్నారు ఇక్కడికి వచ్చి. మీరైతే చిన్నవే కదా చేసేది, అంటే మీకు అన్ని వచ్చా చేయడం? అంతా వచ్చాను. పెద్ద పెద్ద మీరు సిటీలో పెద్ద చేసే జాగాలేదు, చిన్న జాగాలో అదంతా చేసే స్టోర్ మట్టి పెట్టేది అదంతా జాబ్. మేమే విలేజ్ ఏమో ఉంటే విలేజ్ అయితే కావాల్సిన స్థలం కదా, పెట్టచ్చు. అక్కడ కాల్పులు బాగా దొరుకుతుంది. అన్ని కొనాలా మీరు? ఎక్కడ కాలుస్తారు? కట్టలేదు ఇక్కడ మీరే కాల్చుకుంటే చెత్తన ఇంత లాగా కట్టున్నారు ఇక్కడ. ఓ అందరూ అంటే ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు కాల్చుకోవచ్చు, వాళ్ళు కట్టలేదు. స్థలం అది స్థలం ఎవరిది? ఇది కూడా గవర్నమెంట్, కానీ మీరు ఫస్ట్ ఇచ్చేస్తున్నారు. సొసైటీ సంఘం రెంట్ ఇవ్వాలా ఇట్లా? రెంట్ అదే ఇప్పుడు ఒకవేళ నేను వచ్చి ఇది పెట్టాలనుకుంటాను అనుకో, ఓకే మీకు పని కల్పించడానికి ఇస్తున్నారు అంతే కదా? అదే మన వాళ్ళకి నచ్చడం అయితే వేరే ఈరోజు అయిపోయిందా? ఈరోజు అయిపోయిందా అంట? లాస్ట్ మందు ఖాళీ అయింది. ఇప్పుడు వచ్చేసి మిషన్ లో వేస్తాము. మిషన్ లో వేస్తారా? పాత్ర అంతా కాళ్ళ స్పాష్ పడుతుంది. అవును, కాలుతో దొక్కతా ఉండేది. మిషన్ వచ్చింది. ఇది కూడా అంతే. అదే కదా నేను దాకా చెప్తుంది. ఇప్పుడు మిషన్ ఇది దేంతో? కరెంటా లేకపోతే? కరెంట్ అంతా. ఇప్పుడు అంతా మిషన్ వచ్చింది, అంతా ప్రెసింగ్ టైప్ వచ్చింది. ఇంక రాబోయే రోజుల్లో మీకు ఇది కూడా పని మొత్తం మిషన్ కాల్పట్టే మిషన్. అది ప్యూర్ క్లే కాదండి, అది కెమికల్ మిక్స్ చేస్తాం, అది యూస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వీళ్ళు చెప్పిన మా ఒక మాట, ఇంపార్టెంట్ మాట ఇది. మనం మిషన్ లో చేసేది అంతా కెమికల్ మిక్స్ చేస్తారంటే ఇప్పుడు కూడా మీరు చూసే హ్యాండ్ మేడ్ తీసుకుంటే మీకు అది అది ప్రెసింగ్ అంత ఆయిల్ అంత కెమికల్ వేస్తారు. అది చూస్తే దానికి ఎర్రగా ఉంటుంది, బట్ అది ప్యూర్ క్లీన్ కాదు, అదంతా ప్రెసింగ్ అయితే చూసేదానికి బాగుంటుంది. చూసేదానికి అది మట్టి కాదు, ప్యూర్ మట్టి. అంటే ఈ వెళ్ళి అసిస్టెంట్ ఈ హ్యాండ్ మేడ్స్ వస్తారే అదే ఒరిజినల్, అదే సెవెన్ మధ్య చేసేది. ఈ మట్టి అంతా ఎట్లా మీరు ఒక ట్రక్ ఎంత అనుకుంటారా? టెక్ లాగా వస్తుంది, దానికి ఒక డీలర్ ఉంటారు, వాళ్ళు తెచ్చేస్తారు. ఒక లీటర్కి 6,000-7,000 అది రా మెటీరియల్ వస్తుంది. ఇంటిగా ఏం కలపరు మీరు? మొత్తం మట్టి మిక్సింగ్ అంతే. మట్టి నీళ్ళు వేస్తాం, నీళ్ళు వేసి ఇంకో కొంచెం బాగుంటుంది. కొన్ని కలర్ ఇప్పుడు రెడ్ ఉంటాయి కదా, ఇవి పచ్చి ఒకటి కలర్ వస్తుంది, తర్వాత ఎండతో ఆ కలర్ వస్తుంది, తర్వాత కాల్స్తే రెడ్ కలర్. ఇదే రెడ్ వచ్చేస్తుంది. ఇదే రెడ్ కాల్స్తే నలుపు కదా వస్తుంది. అదే నలుపు వస్తుంది. అది ఏమో ఫుల్ పూర్తి కవర్స్ చేస్తే పూర్తిగా ఫుల్ కవర్స్ చేస్తే బ్లాక్ వస్తుంది. ఓకే, అది ఐడియా ఎట్లా ఖాళీ అనేది అట్లా వస్తే బ్లాక్ వస్తే ఒక వెళ్తుర్లో పోతామా? అక్కడ చూడు డ్యామేజ్ అయిందేమో. సో ఇదైతే జస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా చేసింది. ఇది కొంచెం ఎండిన తర్వాత ఇది మొత్తం కాల్చిన తర్వాత అనమాట. సో పగిలిందిలే, పర్లేదులే, కొంచెం దూరంగా చూపించే వాళ్ళకి. సో ఇదన్నమాట 3 స్టేజ్లు. చూసారు కదా, డ్రై అయిన తర్వాత, కాల్చిన తర్వాత రెడ్ ఇది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే న్యాచురల్గా ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చుకుంటేనే మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది, కెమికల్స్ లేని క్వాలిటీ అనేసి. యూస్ఫుల్ మాట్లాడుతున్నా దగ్గరికి వచ్చి ఆయన కొంచెం బాగా కనపడదు, కనిపిస్తుంది. లేదు లేదు అయిపోయింది. దీంట్లో నీళ్ళు వేసి పెడితే మీకు కనిపించలేదు, ఇది లోపల క్రాక్ వచ్చేస్తాయి.
ఈ కాల్స్ కూడా కష్టం తెలిసలే ఇట్లా క్రాక్ వచ్చింది. అప్పుడు మీరు ఏం నీళ్ళు ఏమైనా పోస్తే అది అట్లే పడిపోతుంది. అది ఆ కెమికల్ మిక్స్ అవుతుంది కదా, దాంట్లో క్రాక్ ఇదో అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో కొంచెం నీళ్ళు ఏమైనా వేసి పెడితే క్రాక్ వచ్చేసి కనిపించలేదు, మొత్తం డ్యామేజ్ అట్లా. అది కెమికల్. ఇక్కడ చేసేదంతా కెమికల్ కాదు, ప్యూర్ న్యాచురల్. ఇలా డ్యామేజ్ చేస్తే ఎక్కువ చేస్తే తెలిసిపోతారు. సౌండ్ డిఫరెన్స్, టంగ్ 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 సౌండ్. అది బ్లాక్, అది బ్లాక్ బ్లాక్ కలర్. అది బ్లాక్, అది న్యాచురల్, అది పక్కా. అది చేసేది మిషనరీ కాదు. మిషన్ వస్తే ఫుల్ షైనింగ్ గా వస్తుంది, అదన్నగా కూడా వస్తుంది, బాగా చూసేదానికి బాగుంటుంది. అది వచ్చేది కాదు. థ్యాంక్స్ అండి, ఎంతసేపు మా కోసం చెప్పినారు.